Hi viewers, welcome to my channel. Today topic is constructor in Java. So ikkada what is the constructor? Constructor ante enti? A constructor is a special member function. The constructor అనేది కూడా మనకి ఏంటంటే a special member function of class that has the same name as the class. అంటే ఇక్కడ constructor అంటే మనం ఏం చెప్తామంటే డెఫినేషన్ క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ యాజ్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే కన్స్ట్రక్టర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ ఫర్ శాంపుల్ అండ్ ఓపెన్ బ్రాకెట్. సో వేరియబుల్ డిక్లరేషన్ అండ్ మెథడ్ డిక్లరేషన్. సో మెథడ్ నేమ్ శాంపుల్ అని తీసుకుంటే సో క్లాస్ నేమ్ శాంపిల్ అండ్ మెథడ్ నేమ్ శాంపిల్ బోత్ ఆర్ సేమ్ యాజ్. దాన్ని మనం ఏమంటామంటే ఏ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తాం మనం. సో ఈ కన్స్ట్రక్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే కన్స్ట్రక్టర్ని ఏ విధంగా డిక్లేర్ చేసుకోవాలి, ఏ రూల్స్ మనం పాటించాలనేది చూడండి. ఫస్ట్ ఏ కన్స్ట్రక్టర్ యాజ్ ద సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. అంటే కన్స్ట్రక్టర్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం. కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే క్లాస్ నేమ్ మరియు మెథడ్ నేమ్ సేమ్ యాజ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే కన్స్ట్రక్టర్. నెక్స్ట్ వచ్చి ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ ఆటోమేటికల్లీ వెనెవర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్ ఏ క్లాస్. అంటే ఇప్పుడు మనం ప్రతి జావా ప్రోగ్రామ్కి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్స్ ఏంటంటే మనకి మెయిన్ ఫంక్షన్ బయట ఉన్న క్లాసెస్ని మెయిన్ ఫంక్షన్లోకి యాక్సెస్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అదేవిధంగా ఈ కన్స్ట్రక్టర్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ కన్స్ట్రక్టర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. సో ఆ ఆబ్జెక్ట్ తోటి మెథడ్స్ని కాల్ చేయని అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ కన్స్ట్రక్టర్ అనేది ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోద్ది. అంటే నెక్స్ట్ పాయింట్ వచ్చి, సో నేను ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పాయింట్ చూడండి. ఇట్ డస్ నాట్ ఎనీ రిటర్న్ టైప్. అంటే కన్స్ట్రక్టర్ మెథడ్కి ఎటువంటి రిటర్న్ టైప్ అంటే ఎటువంటి డేటా టైప్ని యూజ్ చేయకూడదు. సో ఇవి మనకి మెయిన్గా ఉండే క్యారెక్టరిస్టిక్స్. ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ ఈజ్ సేమ్ యాజ్. సెకండ్ వన్ ఏంటంటే the constructor automatically executed by define the object. నెక్స్ట్ వన్ వచ్చి డస్ నాట్ ఎనీ రిటర్న్ టైప్. అంటే ఎటువంటి రిటర్న్ టైప్ కూడా మనం ఈ కన్స్ట్రక్టర్ ముందు అంటే రిటర్న్ టైప్ అంటే మనకి ఇంటూ ఫ్లోట్ క్యార్ ఇటువంటి డేటా టైప్స్ని ఏమీ కూడా యూజ్ చేయకూడదు. సో ఈ కన్స్ట్రక్టర్కి వచ్చి నేను ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తున్నాను. క్లాస్ నేమ్ శాంపిల్ ఓపెన్ బ్రాకెట్ వేరియబుల్ డిక్లరేషన్. సో వేరియబుల్ నేను డిక్లేర్ చేసుకోవట్లేదు, సో నాట్ నెసరీ. మెథడ్ నేమ్ కూడా శాంపిల్ ఓపెన్ బ్రాకెట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println హలో జావా. సో దిస్ ఈజ్ ద మై క్లాస్. సో ఇప్పుడు వచ్చి మెయిన్ క్లాస్. సో మెయిన్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఓపెన్ బ్రాకెట్ public static void main string args ఓపెన్ బ్రాకెట్. ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఏ క్లాస్కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ నేము అంటే క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అండ్ క్లాస్ నేమ్. ఇది. సో మనం ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నాం. క్లాస్ నేమ్ ఏంటంటే శాంపిల్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, క్లాస్ నేమ్ శాంపిల్. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చి మనకి ఇట్ ఈస్ డిఫైన్డ్ బై ద యూజర్ ఎనీవన్. అంటే వ్యాలిడ్ నేమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ఇది A1 అనుకుంటున్నాను, జస్ట్ సే దట్. నెక్స్ట్ వచ్చి న్యూ అనే ఆపరేటర్ క్లాస్ నేమ్ శాంపిల్. ఇది దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. అంటే ఈ క్లాస్కి ఆటోమేటిక్గా నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఈ మెథడ్ని ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ని మనకు కాల్ చేయవసరం లేదు. ఆటోమేటిక్గా దట్ మెథడ్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. ఆటోమేటిక్గా మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అంటే ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఈ మెథడ్ లోపల ఏముందండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అంటే అవుట్పుట్ స్టేట్మెంట్. మన సి లాంగ్వేజ్లో printf ఎలా రాస్తామో ఈ జావా లాంగ్వేజ్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అనే స్టేట్మెంట్ రాస్తాం. ఈ స్టేట్మెంట్లో ఏముందండి మనకి హలో జావా.
Java. This is the output for the Java program. సో ఇక్కడికి వచ్చి మనకి క్లాస్ శాంపిల్, మెథడ్ నేమ్ శాంపిల్, బోత్ ఆర్ సేమ్ యాజ్. సో దిస్ ఈజ్ ద కన్స్ట్రక్టర్. డు నాట్ యూజ్ ఎనీ రిటర్న్ టైప్, ఇక్కడ ఎటువంటి రిటర్న్ టైప్ యూజ్ చేయలేదు. ఒకవేళ మనం ఇది కన్స్ట్రక్టర్ కాదు, ఇక్కడ ఏదో మెథడ్ తీసుకున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఆర్ వైడ్ ఎనీ డేటా టైప్, ఇంట్ ఆర్ యాడ్ అనే మెథడ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను కనుక ఇప్పుడు నేను కంపల్సరీ ఇక్కడ ఏం చేయాలంటే ఆ మెథడ్ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తాం? ఆబ్జెక్ట్ డాట్ a1 డాట్ యాడ్. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ మెథడ్లో ఉన్న స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది కన్స్ట్రక్టర్ మెథడ్ కాదనక కంపల్సరీగా ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఆ మెథడ్ని కాల్ చేయాలి. అదే కన్స్ట్రక్టర్ మెథడ్ అయితే ఈ క్లాస్కి మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా ఆ కన్స్ట్రక్టర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ని ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టర్ అండ్ నార్మల్ మెథడ్. సో కన్స్ట్రక్టర్లో మనకు కంపల్సరీగా ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఆ కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అదే మనకి నార్మల్ మెథడ్ అయితే కంపల్సరీగా ఆ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయాలి. అందుకే మనం ఆబ్జెక్ట్ డాట్ ఆ మెథడ్ నేమ్ రాసాం. అదే కన్స్ట్రక్టర్ అయితే ఇది రాయని అవసరం లేదు, ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అదే డిఫరెన్స్ రెండిట్లకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.